హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఇక ఆయన గారి దివ్యపాదం ఎంత పవిత్రమైందో, ఎంతటి ప్రకృతి అనువైనదో తెలిసిందే కదా. ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రం తీవ్రమైన దుర్భిక్షంలోకి వెళ్ళడం, కరువు కాటకాలతో ప్రజలందరూ అలమటించడం ఇక అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళొకసారి అనమాట. ఇదంతా ఎవరి గురించో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మన కులపత్రికలో వచ్చిన వార్తనే ఇది. పశ్చిమ ఇంట పేదరికం, ఏటా 2.5 లక్షల మంది వలస, సాగునీరు అందక బీడుగా పొలాలు, ఇప్పుడిప్పుడే పారిశ్రామిక అడుగులు. కర్నూలు జిల్లాలో తలసరి పేదరిక నిష్పత్తి 12.84%, ఎంపీఐ స్కోరు 0.054, విజయనగరం 8.66, విశాఖపట్నం 7.60, ప్రకాశం 6.28, తూర్పుగోదావరి 6.13. ఎంపీఐ అంటే బహుముఖ పేదరిక సూచి, పేదరిక స్థాయి అధికంగా ఉన్న 5 జిల్లాలు అని చెప్పి వార్త. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు, పరిశ్రమలు ఉపాధి చూపడం లేదు, స్థానికంగా ఏ బతుకు తెరువు కానరాక వేల కుటుంబాలు వలసబాట పడుతున్నాయి. పిల్లలు వృద్ధుల్ని ఇళ్లలో వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాయి. వచ్చే కాస్త కూలీ సొమ్ములు కూడా పాత అప్పులు తీర్చడానికి ఖర్చయిపోతున్నాయి. వెరసి కర్నూలు జిల్లా పేదరికంలోనే మగ్గుతోంది. బహుముఖ పేదరికంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. జిల్లా మొత్తం విస్తీర్ణం 19,72,000 ఎకరాలు కాగా, సాగు ఆమోదయోగ్యమైన భూములు 12,33,000 ఎకరాలు. అందులో నీరందేది కేవలం 2,25,000 ఎకరాలకే. మిగిలిన 10 లక్షల ఎకరాల్లో సేద్యం, వర్షాధారమే. వానదేవుడు కరుణ లేకుంటే పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్గనూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాలు సాగుకు వీల్లేదు. ఈ నేపథ్యంలో వలసల బాటలో చదువులకు దూరం అవుతున్నారంట. సాగు గిట్టుబాటు కాక, స్థానికంగా కూలి పనులు దొరక్క జిల్లా నుంచి ఏటా 2.5 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఒక్కో కుటుంబం వారి ఆర్థిక అవసరాల మేరకు 2 నెలల నుంచి 6 నెలల వరకు వలసలోనే ఉంటుంది. ఇళ్ల వద్ద పిల్లల సంరక్షణ లేని వారు తమతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారంట. ఏటా 25,000 మంది పిల్లలు చదువులు దెబ్బతింటున్నాయి. విద్యార్థులు 3-4 నెలల పాటు బడులకు దూరమై చదువుల్లో వెనుకబడుతున్నారు. ఇప్పటికీ కర్నూలు జిల్లా సగటు అక్షరాస్యత 56.99% మాత్రమే. వలస కుటుంబాల పిల్లల కోసం శాశ్వత వసతి గృహాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. సో ఓవైపు పరిశ్రమలు వస్తలేవు, ఇంకోవైపు ఉపాధి అవకాశాలు లేవు. అన్నింటికి మించి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పాలిస్తున్న కాలంలో ఇట్లా అంటే పేదరికం అనేది పిల్లల చదువులకు ఆటంకం కావద్దన్న ఒకే ఒక్క సత్సంకల్పంతో అమ్మఒడి పేరుతో ఒక్కొక్క తల్లికి, ఇంట్లో ఎంతమంది పిల్లలన్నా ఉండని కానీ ఒక్కొక్క తల్లికి 13,500 చొప్పున, దాని తర్వాత 15,000కి పెంచిర్రు. ఆ డబ్బులు ఇస్తే ఇట్లా పప్పు బెల్ల లాగా పంచుతారా, రాష్ట్రాన్ని శ్రీలంక, అమెరికా ఏమంటారు సోమాలియా, వెనిజులా లాగా మారుస్తారా, జింబాబ్వే లాగా తయారు చేస్తారా అని చెప్పి మాట్లాడిన పుండాకోర్లు అందరూ ఇప్పుడు ఏం చెప్తారు. ఇప్పుడు చూడండి, సాగే వెసులుబాటు లేక పిల్లల్ని కూడా కూలికి తీసుకెళ్తా ఉన్నారంటే ఇక మళ్ళీ మనం అసెంబ్లీ సాక్షిగానేమో గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారులోనే డ్రాప్ అవుట్స్ పెరిగిపోయినాయి, మా హయాంలో మొత్తం స్కూల్ పిల్లలందరూగా పొలోమని స్కూళ్ళలోకి వచ్చేస్తున్నారు అని చెప్పి చెప్పుకున్నారు అనమాట వీళ్ళు. మరి ఇప్పుడు ఇదంతా ఏంది, మన కులపత్రికనే రాసింది కదా. ఏటా 2.5 లక్షల మంది, అందులో పిల్లలు కూడా ఉన్నారని చెప్పి వార్త. నిన్న మొన్న ఇవే గులపత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే, ఇక్కడ రాయలసీమలోనే నీళ్లు లేక, ఆకలితో అలమటిస్తూ, ఉపాధి అవకాశాలు లేక, డబ్బులు ఆడక, అమరావతిలోనైనా ఏమైనా పనులు దొరుకుతాయని చెప్పి వలసపోతా ఉన్నారట. ఇది మన బాబుగారి దివ్యపాదం సృష్టి అన్నట్టు. ఇదే సంపద సృష్టి అంటే. ఇక మొత్తం ప్రజలు ఎట్లా పోయినా, ఏమైపోయినా, పేద మధ్య తరగతి వర్గాలు ఎట్లా సంకరాగిపోయినా మనకు అనవసరం. మనకు మాత్రం అమరావతి కావాలి. దాని ఏమంటారు బహుళార్థక సాధక ప్రాజెక్టులు కావాలి. అందులో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టాలి. దానికోసం వచ్చే నెలలో ఎవరు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి రాబోతున్నారంట. వచ్చి ఇక అమరావతికి మళ్ళీ ఏమో చేయబోతున్నారంట. వరాలు ఇస్తాడా, లేకపోతే మళ్ళా గతంలో లాగానే తట్టెడు మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చి ఇస్తాడా. చూడండి, సిండికేట్ లూటి, రాజధాని టెండర్లో సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు. సిండికేట్ పనులు కట్టబెట్టేలా బిడ్ కెపాసిటీ ఫిబ్రవరి 10న పెంచేసిన సర్కారు. ఇందులో ఎవరికాయా అంటే, అందులో 8% అంటే 2,256 కోట్ల కమిషన్లను రాబట్టుకునే ఎత్తుగడ. ఇందులో ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులకే అన్ని పనులు అప్పగింత. మొదటి నుంచి ఇదే చెప్తున్నాం మేము. చంద్రబాబుకు సన్నిహితమైన బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6,216 కోట్లు, ఈనాడు కిరణ్ సోదరుడు వియంకుడు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు 6,031 కోట్ల విలువైన పనులు అప్పగింత. మొత్తం మన కులపోలకే అనమాట, మన సామాజిక వర్గం చెందిన వాళ్ళకు, మన అయిన వాళ్ళకు, అస్మదీయులకు ఈ పనులను అప్పగించి బిడ్లేపిస్తూ రేపు అక్కడ కట్టబోయే ప్రాజెక్టులు కావచ్చు, కాలువల నిర్మాణం కావచ్చు, అన్నింటిలో మన వాళ్ళకే, మనకు కమిషన్లు, పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బొచ్చ.
చిప్ప మిగలాలన్నమాట. ఇందుకు కాదు ఈయనను గెలిపించుకున్నది. అప్పట్లో ఇక ఎన్నికైన కొత్తలో జూన్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే 11న అంటే 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరోజు ముందు అమరావతి మొత్తం తిరుగుతూ ఇక ఉద్దండరాయన్ పాలెంలో తమిళనాడులో జయలలిత చెలికత్తె శశికళ ఒక భీషణ శపథం చేస్తుంది కదా జయలలిత సమాధి మీద, అట్లా తొడగొట్టి ఆ సమాధి మీద ప్రమాణ స్వీకారం చేసి రాజకీయాల్లో ఎట్లా ఉంటుందో చూపిస్తా అని చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ శశికళ చంద్రబాబు గారు ఆ మట్టి మీద చేయి పెట్టి ఒక ఉద్విగ్న ప్రకటన చేసిండు అన్నట్టు, అమరావతిని మళ్ళా పట్టాలు ఎక్కిస్తామని. ఇప్పుడు ప్రధానిని పిలుచుకొచ్చి అదే పని చేస్తుంది అన్నట్టు. ఇంకా దాని గురించి ఇక చాలా పుంకాలుగా కథనాలు రాయొచ్చు. ఇప్పుడే కాదులే, అది స్టార్ట్ అయిన తర్వాత మనం వరుసగా సిరీస్ మాదిరి చెప్పుకుందాం. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలందరూ అట్లా దీనస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే, కరువు కాటకాలకు బెండై అట్లా వెళ్ళిపోతూ ఉంటే, వీళ్ళకేమో ఇట్లా అమరావతి రాజధాని కావాల్సి వచ్చిందనమాట. సో ఇంకా ఎట్లాంటి వాళ్ళకు తీర్పులు ఇచ్చినాం అన్నది ఇక ప్రజలకే అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.